అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. హలో, మేము హైదరాబాదు సాయినగర్ చైతన్యపురి నుంచి వచ్చాము ఇక్కడికి. ఈరోజు మా పెళ్లి రోజు కనుక బీదవారికి ఏమైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ అమ్మ నాన్న అనాథాశ్రమంకు వచ్చాము. ఇక్కడ చాలామందికి కనీసం 600 మందికి అన్నదానము, షెల్టరు, బిల్డింగ్ కడుతున్నారు. ఎంతోమంది సర్వీస్ చేస్తున్నారు. ఎటు ఆరోగ్యం పూర్తిగా పరిస్థితి లేని వారికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. ఒక 5 సంవత్సరాల వరకు మా పేరు మీద అన్నదానం చేయాలని నిశ్చయించి డొనేషన్ కట్టినాము. ఇలా చాలామంది డబ్బున్న వాళ్ళు కానీ వచ్చి ఎంతోమంది ఇక్కడి వీళ్ళకు సాయం చేస్తే ఎంతో పుణ్యము. మరియు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి దానికి సర్వీస్ చేయాలంటే ఎంతో పుణ్యం ఉండాలి, ఎంతో మనకు కూడా చూడడానికి కూడా పుణ్యం ఉండాలి. బిల్డింగ్ కూడా ఇప్పుడు 5 floors చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ పోయి మేము చూసాము. అక్కడ వాళ్ళందరూ భజన చేస్తున్నారు. లేడీస్ సెక్షన్ వేరే, జెంట్స్ సెక్షన్ వేరే. ఇంకా ఫ్లోర్ 4s కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆ బిల్డింగ్ కూడా చాలా మంచిగా కడుతున్నారు. మంచి వాతావరణంలో ఉన్నది. వాళ్ళందరూ బాగులేని వాళ్ళందరూ బాగు కావాలని భగవంతుని ప్రార్థిస్తూ సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ మాది 51 పెళ్లి రోజు అండి. మేము సాయినగరు చైతన్యపురి నుంచి వచ్చాము. మేము ఇక్కడ బిల్డింగు చూసాక చాలా అసలు మనసు కదిలివేసిందండి. అసలు లోపలికి పోయి చూసినాక మాత్రం నాకైతే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసాయి. చాలా బాధ అనిపించింది. ఎందుకో ఏమో పాపం. అందుకే మేము డొనేషన్ మాకేదో చేతినైనా సాయం చేశాము.
కానీ చాలా బాగా అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా సంతోషం కూడా అయింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం స్థలము 2.5 ఎకరాల స్థలము గవర్నమెంట్ వారు ఇచ్చింది. ఇక్కడ ఓపెన్ ఏరియా కూడా శివాలయం కన్స్ట్రక్షన్స్ కూడా బాగా చేస్తున్నారు. మళ్ళీ తర్వాత కూడా ఈ ఆఫీసుకు కూడా చేస్తుండొచ్చు. ఆ శివాలయం కన్స్ట్రక్షన్ దాని గురించి కూడా వర్క్ ఇనిషియేట్ అవుతున్నది. అది దాదాపు మొత్తం కంప్లీట్ అయినాక చాలా బాగా శివాలయం కూడా సోమనాథ్ శివాలయం జస్ట్ లైక్ గుజరాత్లో ఉన్న దానివల్ల అలంకరించి నిర్మాణం చేయుచున్నారు. అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం